హాయ్, వెల్కమ్ టు శ్రీ కోయట్స్. చేసిన తప్పు తెలిసాక ఒప్పుకోవడం వేరు, నీకు నువ్వుగా ఒప్పుకోవడం వేరు. అర్థం చేసుకునే వాళ్ళకి ఏమీ చెప్పకపోయినా అర్థమవుతుంది. అర్థం చేసుకోలేని వాళ్ళకి నువ్వు మాట్లాడిన ప్రతి మాట అపార్థమవుతుంది. ఇతరులు తప్పు చేస్తే నీతులు చెప్తాం, అదే మనం తప్పు చేస్తే కారణం చెబుతాం. ఇదే నేటి మనిషి నైజం. నవ్వే ఆడదాన్ని నమ్మొద్దు అంటారు. అదే అమ్మాయి నవ్వితే ప్రేమ అనుకొని తన వెంట పడతావు. నేను నోరు తెరవనంత వరకే ఎవరాటలైనా. ఒక్కసారి నోరు తెరిచానో మీ బ్రతుకులేంటో బయటపడతాయి, గుర్తుపెట్టుకో. వెనకాల కూసే కూతలు ఎదురుగా కూస్తే నీకు సమాధానం వచ్చుద్దిగా. ఆలోచించు ఒక్కసారి. మొదటిసారి మోసపోతే అది మోసం చేసిన వాడి తప్పు అవుతుంది. రెండోసారి మోసపోతే అది నీ తప్పే అవుతుంది. అవసరం లేని ఆలోచనల్ని అవసరం కోసం వాడుకునే మనుషుల్ని వదిలేస్తే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. ఎవరైనా ఏదైనా చెప్తే ఫస్ట్ పూర్తిగా వినాలి. వెంటనే తొందరపడకుండా నిదానంగా ఆలోచించాలి. ఆ తర్వాత అందులో సత్యమెంతో అసత్యమెంతో గ్రహించి అప్పుడు నిర్ణయమైనా తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఎడబాటుని మిగుల్చుతాయి, దూరాన్ని పెంచుతాయే కానీ మనసుని ప్రశాంతంగా ఉండనివ్వవు. జీవితంలో ఎవ్వరి నుండి ఏది ఆశించకూడదు. అది నీ వ్యక్తిత్వాన్ని తగ్గిస్తుంది. ఎవరి కోసం ఎక్కువగా ఎదురు చూడకు. అది నీ స్థాయిని విలువను తగ్గిస్తుంది. మద్యం మత్తులో నువ్వు చేసే తప్పు వల్ల నీ జీవితం మధ్యలోనే ఆగిపోవచ్చు. తాగినప్పుడు జర తగ్గు, బ్రతుకుంటే రేపు తాగొచ్చు. జీవిత సత్యం. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పూలు వస్తుంటాయి. అలాగే నువ్వు ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడడం కాదు, నిలబడడం. అప్పుడే అనుకున్నది సాధించగలం. నువ్వు బాగున్నప్పుడు పువ్వు లాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళ లాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు కూడా అలానే ఉండు. రెండు సందర్భాల్లో ఎలా ఉంటావో అలానే నీతో ఉంటారు. నువ్వు మాట్లాడేటప్పుడు ఆల్రెడీ నీకు తెలిసిన విషయాన్నే మాట్లాడతావు, కానీ వినడం వల్ల వినే ప్రతిసారి ఒక్కొక్క కొత్త విషయం నేర్చుకుంటావు. బాధ కూడా ఒక ఊబి లాంటిదే. మనం ఎంతగా దాని గురించి ఆలోచిస్తే అంత లోతుగా బాధ పెడుతుంది. మంచి అనేది మంచు లాంటిది, రోజు రోజుకి కరిగిపోతుంది. చెడు అనేది చెత్త లాంటిది, రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారు నిజమైన ప్రేమలో, వారి నడతలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వారు స్త్రీకిచ్చే మర్యాదలో ఉంటుంది. నా వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.